ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇంకొక వ్లాగ్ అయితే ఎండ్ చేసిన కదా. సో అక్కడ చెప్పినా కదా వాళ్ళు ఏం కర్రీ తెచ్చుకుంటే ఆ కర్రీ వేసిస్తా అని చెప్పేసి. సో వాళ్ళు వచ్చేసి మటన్ తెచ్చుకున్నారు. సో సో చూడండి, వాళ్ళు వచ్చేసి మటన్ తెచ్చుకున్నారు. ఇప్పుడే కారం అవన్నీ వేసిన అనమాట. ఇంకా నాకు వచ్చేసి టమాటా చేసుకుంటాను కదా, ఇంకా టమాటా వేసుకుంటున్నా నా పూర్తిగా. ఇష్టం లేదు నాకు. ఏ విన్నో చిన్నడా, ఇంకా రండి. మటన్లో ఇప్పుడే నీళ్ళు పోసిన, ఉడకనికే టైం పడుతుంది. టమాటా అయింది. టమాటా తింటారా? మటన్లో ఇప్పుడే నీళ్ళు పోసిన, ఉడకనికే టైం పడుతుంది. టమాటా వేస్తున్నా. మటనే కావాలా? టమాటా వేసి తినిపిస్తా, తినండి అప్పటి వరకు. టిఫిన్ చేసి సప్ప చేసి పెడతా. మంచిగా చేసినారా? దగ్గరికి చుక్క నీళ్ళు పోయకుండా బాగా అయింది. స్మెల్ మోస్తుంది. మటన్ అయ్యే వరకు టైం పడుతుంది. నేను మీ తిండి గురించి చెప్తున్నారా? గబ్బు కొడగలరా? అన్నం తినండి, టైం పడుతుంది. ఏమి టమాటా తోట తినండి, కూర అయిపోతుంది అంతలోపు. నువ్వు ఫస్ట్ గ్లాసులు ఆడబెట్టి చంపలు చెల్లు అంటది. గ్లాసులు కటోర్లు తీసుకుని దాంట్లో ఆడితే నడు. అక్కడ పోండి ఫస్ట్. అయితే అన్ని తీసి బయటికి ఎక్కుతా చూడు. ఏ నడు, ప్లేట్ కూడా ఇవ్వన్నాడు. ఫస్ట్ ఇక్కడ ఇచ్చేయండి, ఫస్ట్ ఇక్కడ ఇచ్చేయండి. పడేస్తాను. ఇక్కడే తీసుకురారా, ఇక్కడ ఇరాను, ఇక్కడికి ఫస్ట్. చెత్తకుండలకి ఎక్కుతే అప్పుడు అర్థమవుతుంది కొడుకులకి. మళ్ళీ గిన్నెలు చెంబలలో పెట్టుకోకూడదు. గిన్నెలో పెట్టుకోని ఆడుకునే సామాన్ కాదురా అవి. ఊక ఆడుకోండి. మొన్న పెళ్ళిలో బాల్స్ వేసుకున్నారు కదా, అవి అట్లే పెట్టారు. నాకు గుర్తుకు రాలేదు, పడేస్తుంది లేకపోతే. సో ఈ 2 బ్లౌజులు వచ్చేసి, ఇది ఆ రోజు మా అన్నయ్య పెళ్ళికి వేసుకున్నా లాస్ట్ మంత్. హ్యాండ్ అనేది చాలా ఏమంటారు లూజ్ చేసేసింది మా అమ్మ. ఇవి నా పెళ్ళివి, ఇంకా పెళ్ళి టైంలో అప్పుడు శారీస్ అనమాట ఇవి. సో నేను అప్పటికిప్పటికి లావ్ అవుతానేమో అని చెప్పేసి చాలా లూజ్ చేసేసి కుట్లు ఇప్పేసింది. కనీసం ఒక్కొక్క బ్లౌజ్కి 2 కుట్లు ఇప్పేసింది ఎక్స్ట్రా. చాలా అసలు నాకు ఇంతంత లూజ్ అయిపోయి అది మొత్తం వెనకాలంతా సంకంతా కనిపిస్తుంది. అసలు ఏం చీర ఏం కట్టుకున్నావు అని చెప్పేసి మా హస్బెండ్ ఒర్లిండు. ఆ పాతవి పెళ్ళివి అన్ని చీరలు పక్కన పెట్టుకో, కొత్త తీసుకో అంటేనే మొన్న మా అమ్మది కంచిది చీర ఉండే కదా, సో దాన్ని కుట్టించుకున్నాను అనమాట. సో ఇప్పటికైనా సరే ఇంకొక పెళ్ళి ఉంది శుక్రవారము. సో రేపు మేము కనుక వెళ్ళిపోతే ఇంకా పెళ్ళికి అటెండ్ అవ్వం. మా హస్బెండ్ ఒకటి వెళ్తాడు. అది 2 చీరలు చూపించింది కదా, 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఒకటి ఒక అమ్మాయికి, ఒకటి ఒక అమ్మాయికి వస్తుందని చెప్పేసి. సో చీరలు అవన్నీ తీసుకున్నాం. ఇంకా మా వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టేస్తారు. రేపు మేము హైదరాబాద్ కనుక వెళ్తే, ఒకవేళ వెళ్ళకపోతే ఇంకా శుక్రవారం పెళ్ళి వేసుకొని పెళ్ళి పిల్లని చేసేసి ఇంకా ఎప్పుడు వెళ్తామో తెలియదు. వెళ్దామని అనుకుంటున్నాం రేపైతే. ఇంకా లగేజ్ అంతా తీసి కూడా సదురుకోవాలి. ఇంకా ఆంటీ దగ్గర ఆ రోజు కంచిలో తెచ్చిన ఒక శారీ, నార్మల్ డైరీ వేర్ ఒక శారీ వేసేసి వచ్చినా కదా, ఆ డైలీ వేర్ శారీ ఇంకా తీసుకురాలేదనమాట. సో ఆమె దగ్గర ఆ బ్లౌజ్ తీసుకొని రావాలి, కుట్టేసిన అని చెప్పింది. ఇదే చాలా లూజ్ చేసింది మా అమ్మ. ఇవి 2 మళ్ళీ హ్యాండ్స్ అయితే టైట్ పట్టించుకొని రావాలి, మర్చిపోతానేమో అని చెప్పేసి తీసి ఇట్లా బయట పెట్టుకున్నాను అనమాట. వెళ్ళాలి టైలర్ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆ బ్లౌజ్ తీసుకొచ్చి ఇవి కూడా మళ్ళీ ఎక్స్ట్రా కుట్లు వేయించుకొని అయితే రావాలి. మరీ లూజ్ చేసేసింది మా అమ్మ. అప్పటికంటే ఇప్పుడు లావ్ అయినాం అని చెప్పేసి మొత్తం లూజ్ చేసింది, పడేసింది. ఒక్క కుట్టు తీస్తే కూడా నాకు ఇంకా లూజ్ అవుతుంది. అటువంటిది మా అమ్మ 2 కుట్లు పీకి పడేసి. ఇగో ఇట్లా వచ్చి ఊకేనని సతాయించద్దు. కిచెన్లో వచ్చి అయిందా అని సతాయించద్దు. అందుకే టమాటా కూరతోటి వేసిస్తా, తినండి. టమాటా కూర కూడా మంచి నాన్ వెజ్ లాగే అయింది, మంచి గట్టిగా. చెప్పు. ఎప్పుడు పోతే అప్పుడు చదువుకుందాం. లగేజ్ గురించి టెన్షన్ అవ్వడద్దు, చదివేది నేను. ఓకేనా? మీరు లగేజ్ గురించి టెన్షన్ అవ్వడద్దు, నేను చదువుతా. పోండి ఫస్ట్ నుంచి దుబ్బేయండి. ఏమి పూటకు ఒకసారి వచ్చి తిండి విషయంలో అట్లే, లగేజ్ విషయంలో అయితే సదురు బ్యాగులు ఇంకెప్పుడు. నాకంటే ఎక్కువ బాలకుంది మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేది. ఈ బట్టలన్నీ ఆరిపోయినాయి, ఇవన్నీ మడత పెట్టేస్తా. టీవీ చాలు చేసినావా? హోంవర్క్స్ మాత్రం రాసుకోకు నువ్వు. టీవీ ఫోను, లేకపోతే ఆ సిస్టమ్ ఓపెన్ చేసి డ్రాయింగ్ వేసుకోవడం, ఇవే చూడు.
టవల్స్ ఇవల్స్ అన్నీ ఇంతసేపు చూసలేవా? ఇంకా వాష్రూమ్ హ్యాండ్ వాష్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇగో టవల్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసిన. ఇంకా వచ్చేసి ఈ షింక్ ఒకటి ఉందన్నమాట. ఈ షింక్ ఈరోజు ఎట్లా నాన్ వెజ్ వండుతా అని చెప్పేసి అట్లా పెట్టేసిన. రేపు పొద్దున పోయేటప్పుడైనా సరే క్లీన్ చేసేస్తే అయిపోతుంది. ఇంక ఇల్లంతా క్లీన్గా అయిపోయినట్టుగానే. కూడా ఏం కర్రీస్ ఏం లేకుండా చూసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒకరోజు ఇంత దోశపిండి పెట్టిపోయినా మా హస్బెండ్కి ఒకరోజు వస్తుంది. ఆ చట్నీ దోశలు వేసుకొని తినని చెప్తే నేను వెళ్ళేసి వచ్చి 20 days ఏమైంది. మధ్యలో ఒకసారి వెళ్ళింటి ఎప్పుడో 20 days ఏమైంది. అట్లే పెట్టిండాడు. దోశపిండి పడేయలేడు, చట్నీ పడేసలేడు. అందుకని మొన్న కొంచెం ఒక 4-5 రోజులకు దోశపిండి వేసిన. నిన్నటికే అయిపోయింది అది కరెక్ట్గా. ఇంకా మళ్ళీ చేయలేను. అందుకే రోజు మార్నింగ్ బయట నుంచి తెచ్చుకొని తిన్నారు. ఇట్లనే ఖరాబ్ చేస్తాడు, పడేయడు, అట్లా పెట్టాడు. మళ్ళీ నేను నెల అయినా 2 నెలలైనా వచ్చి నేనే పడేసుకోవాలన్నమాట. అందుకని ఫ్రిడ్జ్ కూడా చూడండి అంత అన్ని ఖాళీ. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఒక్కటి వచ్చేసి దోశలది చట్నీ అనమాట. కొంచెం అయితే ఉంది. ఇంకా అన్నంలో వేసుకొని తింటే కూడా సరిపోతుంది. ఇంక ఇవి తప్పితే ఇంకా మిగతావి ఏమి లేవు. చూడండి ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసి పెట్టిన. ఇది బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేస్తుండే కదా, మొన్న 2 రోజులు గ్యాప్ ఇచ్చి చేయలేను, అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇంక ఇవి ఒకటి పడేసేయాలి. ఇంకా వెజిటేబుల్స్ ఇందులో వచ్చేసి పెద్ద వంకాయలు ఉన్నాయి, పొడుగు వంకాయలు. ఆ రోజు ఒకరోజు వంకాయ కూర వేసిన, ఇంకా కొన్ని మిగిలినాయి. ఇంక ఈ టమాటాలు అయిపోతే ఇందాక తెచ్చిండు. ఇంక ఇవైతే అతను వండుకుంటాడు వెజిటేబుల్స్. ఇంక ఇవి ఒకటి పడేయాలి, వేస్ట్ అయినాయి. చాలా కాస్ట్లీ ఉంటాయి కానీ నేను చేసలేను అనమాట, ఖరాబ్ అయిపోయినాయి. ఈ పిల్లలు స్కూల్ కనుక వెళ్తే డైలీ ఖచ్చితంగా ఇచ్చి పంపిస్తుండే. ఇంకా చట్నీ ఒక తింటే ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ. ఏం లేదు పోండి అక్కడ. ఈసారి ఏవి పెట్టాను, 1-2 సార్లు చూసుకున్నా. నువ్వు నెలవో 2 నెలవో మళ్ళీ నేను వచ్చి తీసేదాకా ఫ్రిడ్జ్లో అట్లే ఉంటాయి. అందుకే ఈసారి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఏం పెట్టకుండా క్లీన్ చేసుకొని పోతాం. ఏంది మనం నీటి వేస్తే నాన్న మన చెట్లు వాళ్ళు ఇక్కడ వెళ్తాడు, అక్కడ వెళ్తాడు. ఇంకా బాసలతో మాకుండా ఉల్లిగడ్డ అక్కడనే పెట్టి పోతాడు. బాసలు తోముకుంటాడు. కిచెన్ వంట కాడికి ఇంకా కిచెన్ ఇంకా నాకంటే ఎక్కువ స్టవ్ ముందల స్టవ్ ముందల గోడ అదంతా కూడా ఎప్పటికప్పుడు ఫుడ్ విషయంలో తను ఒంటి మీద వేసుకున్న బట్టల విషయంలో నీట్గా ఉంచుతాడు. నీకెందుకురా నేను ఎంతన్నా మాట్లాడతా, నా వీడియోస్ నా ఇష్టం. లడ్డు సౌండ్ తగ్గి టీవీలో ఏమో మాట్లాడుతున్నా. ఇటు బల్జీ అనేసరికి మర్చిపోయింది. ఏం మాట్లాడిన ఒకసారి వీడియోలో పోయి చూసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అదే కిచెన్ ఇదంతా కూడా మంచి సాఫ్ చేసి క్లీన్గా పెట్టుకుంటాడు. నేను వచ్చే వరకు ఇదంతా క్లీన్గా పెడతాడు. కాకపోతే షింక్ కడుకోడు. షింక్ కానీ ఆ హ్యాండ్ వాష్ కానీ ఇవి కడుకోడు. ఇవి అంటాడు, నువ్వు పోతే నాకు ఈ షింక్ హ్యాండ్ వాష్ ఈ వంటకన్నా ఇబ్బంది అవుతుంది అంటాడు. ఇంకా బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాడు. ఎప్పుడు వాసలు అప్పుడు తోముకుంటాడు. వండుకునేదే ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎక్కువ శాతం బయట తింటా, హోటల్లో తింటా, పొద్దున టిఫిన్ హోటల్లోనే తెచ్చుకుంటా అంటాడు. ఇంకా అట్లా అవుతుంటాయి. ఇంకా తప్పదు, ఇంకా లేనప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా బట్టలే ఇష్టం వచ్చినట్టుగా నింపేస్తుంటాడు. కుర్చీల మీద, మంచం మీద, ఫ్యాన్ల మీద, సైకిళ్ళ మీద వచ్చి చూస్తే ఇంటి నిండా బట్టలే ఉంటాయి. ఫస్ట్ ఇంక ఇంట్లో ఒకటి తుడుచుకుంటాడు. వారం నేను తుడిచినట్టుగా శనివారం గురువారం సాల్ట్ వేసి తుడుచుకుంటాడు. మళ్ళీ సోమవారం తుడుచుకుంటాడు. కానీ బయట మాత్రం ఊడ్చుకోడు. బయట ఎవరైనా చూస్తారంటాడు. బయట అస్సలు తుడవడు. ఇంట్లో ఒక్కటి మంచిగా తుడుచుకుంటాడు డైలీ. కొన్ని వేసుకుంటాడు, కొన్ని చేసుకోడు. మ్యాక్సిమం 50లో 100లో 50% నీట్గా పెడితే 50% నీట్గా మరీ గబ్బులు వేసి పెడుతుంటాడు అనమాట. చూస్తే ఈసారి హైదరాబాద్కి వెళ్ళేసి వచ్చినాక మళ్ళీ ఇంకోసారి వీడియో తీస్తే ఇల్లంతా ఎట్లా పెట్టింది అనేది. ఎట్లే సిగ్గెందుకు లేదురా గబ్బు కొడక. అన్నం తినిగా పెరుగు వేసుకున్నా, పెరుగు పోయింది. వారంతో ఏమో 2 పెరుగులు ఉండే, ఒక దాంట్లోకి ఇంతే ఉంది. ఫస్ట్ ఇది కథం చేద్దామని చెప్పేసి ఆ పెరుగు తీసుకున్నా, పెరుగు అంతే పోయింది. ఇప్పుడు ఇది ఇంత పడేయాలి. ఇంకా ఇతని షాప్లో పనిచేసే షాప్లో ఉండే పిల్లల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం తినేసి వచ్చినవే, ఏం చేసిరు, ఏం దావర్ చేసిరంటే ఆడ తినేసి వచ్చింది. ఇంకా వీళ్ళకి పెట్టిన
నేను వేసుకొని తిన్నా టమాటాతో మాత్రం మంచి తిన్నా. Rupees received on Bharat Pay. పెరుగుతో వేసుకున్న వారికి ఖరాబ్ అయిపోయింది. అదే ఇక ఇప్పుడు గ్రౌండ్కి వేసి వచ్చిర్రు. ఆడుకురా బాగా. మరి మట్టిలో ఆడుకుంటే దుమ్మే పడుతుంది. అందుకే లిక్విడ్ వేసుకొని బాగా రుద్దు 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 కడు. నానెందుకు వచ్చలేడు? మా మీద ఉన్నాడా? అవునప్ప, ఇంటి నిండా బల్లీలే ఉన్నాయి, తిరుగుడే తిరుగుతుంది. ఇక మళ్ళీ ఈ మధ్య సాయంత్రం గ్రౌండ్కి వెళ్ళేది, వచ్చేటప్పుడు చెత్త సామాన్ పట్టుకొచ్చేది. బాగా అలవాటు అయిపోయింది. చాక్లెట్ కాదు అది, చిక్కీ పల్లిపట్టి. అది చిక్కే కదా చూపి. పల్లిపట్టి. మీరు ఇవన్నీ ఫోన్కి ఏమైందిరా? మీరు ఇవన్నీ గడ్డి గడ్డి ఎందుకు తెచ్చుకుంటారా? ఈ జ్యూసులు ఇవన్నీ ఎందుకు తెచ్చుకుంటారా? దీని బదులు కారం కారం కరాచీ అనేది తీసుకురాలేరు. ఫుల్ స్పైసీ కారం కారం బాగుంటుంది. నేను 2 తింటుంటే. టీ పెట్టేయాలా? ఏమా ఇది తీసే నీకు చేయవు ఆయన? మట్టి ఇరకపోయింది కదరా మొన్న. ఎవ్రీ సండే గోర్లు కట్ చేస్తుంటాయి. సండే గోర్లు కట్ చేసలేను, గోర్లు పెరిగిపోయినాయి. ఆ పైన టీ షర్ట్లు తీసేయండి, 2 టీ షర్ట్లు తీసేయండి, పనీల మీద ఉండండి. వేడి యూడు వేడి. వాళ్ళు పోయినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎడిటింగ్ చేసుకుంటూనే ఉన్నా. వాళ్ళు పోయి కూడా వచ్చారు కానీ ఎడిటింగ్ పని చేయాలేదు. ఇటువంటి పిల్లల్ని కొద్దిసేపు గ్రౌండ్కి తీసుకెళ్ళి ఆడిపించేసి మళ్ళీ వస్తాను. అప్పుడు పోయి బ్లౌజులు వేసేసి మొత్తం ఒకటేసారి కుట్టిపించుకొని అన్నీ తీసుకొద్దాం అన్నాడు. ఇవిడేమో షాప్లో పని ఉందని చెప్పేసి వేరే పిల్లల్ని పంపించండి పిల్లల్ని దింపడానికి. అండ్ రేపు హైదరాబాద్కి వెళ్ళేది ఫిక్స్ అని అనుకున్నా, కాకపోతే మళ్ళీ డిలే అయిపోయిందనమాట. అదే మొన్న సండే రోజు ఒక పని అనుకున్నాం కదా, ఆ పని మంచి కోసమే ఆగిపోయింది. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఆగిపోయిందని చెప్పినాం కదా. సో ఆ పని కోసం అని చెప్పేసి మళ్ళీ ఆగుతున్నాం. మేబీ అది రేపు ఎల్లుండి కూర్చొని మాట్లాడతారంట. ఓకే కనుకైతే రేపు ఎల్లుండి మళ్ళీ ఆ పని కోసం మళ్ళీ ఆగాల్సిందైతే ఉంది. కాబట్టి రేపు మళ్ళీ లేట్ అవ్వచ్చు అని అయితే అనుకుంటున్నాను నేను. ఎట్లా మా అమ్మ కూడా ఆడ తను వెళ్ళే ఇంటికి సున్నం అనే వస్తుంది, పెయింటింగ్ వేపిస్తుందంట. టైం పడుతుంది. సో వాళ్ళు ఖాళీ చేస్తారు రేపు అంటే. ఈరోజు అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మేము వెళ్తే కొంచెం సామాన్లు మోయడానికి కూడా ఉంటుంది కదా. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు ముగ్గురే ఉంటారు. సామాన్లు కూడా ఎక్కువ ఉన్నాయి. సో డిలే అయితేనే ఉంది. అసలుకి ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. నేను వెళ్ళేది కూడా హైదరాబాద్కి నార్మల్గా ఉండడానికి అయితే నేను ఇంతగానం ఇది అవ్వకుంటుంది. కాకపోతే ఒక ఇంపార్టెంట్ పని కోసం వెళ్తున్నా, అది అవ్వాలి, చాలా ఇయర్స్ నుంచి అవ్వట్లేదని చెప్పేసి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పని ఆగిపోతుంది అనమాట. ఏంటో ఏమో నాకైతే అసలు ఏం వర్క్, ఒక పని ఇంకొక పని ఆగిపోతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. టైం లేదు. మెయిన్గా గిన్నెలు ఎందుకురా, ఉత్తగా తినండి. టైం ఎందుకు లేదు ఏంటి అంటున్నా అనేది ఒకవేళ పని కనుక తీసుకోపో. నేను మాట్లాడేప్పుడు డిస్టర్బెన్స్ చేస్తే నేను ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కాదు. అదే ఒకవేళ పని కనుక అయితే ఏం పని, ఎందుకోసం, ఎందుకు టైం లేదు అంటున్నా అనేది మొత్తం మీకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ పని కనుక అయితే చెప్తా, లేకపోతే ఎప్పుడైతే అప్పుడే చెప్తా. ముందుగా నేను ఏం చెప్పండి రా బాబు. ఏంటిరా ఏమన్నా? ఇప్పుడు నువ్వు ఇప్పుడే ఇప్పాలా? రాగానే ఉంటుంది పట్లు ఉంగి పట్టి. పట్ దేని వాష్ బట్టలనా? నీకు ఇవి ఎవడు వేసుకోమంటాడు, ఎవరికి వాషింగ్కి పెట్టమంటాడు? నన్ను ఊకనే ఉంటే వాషింగ్ మిషన్లో వేస్తే అయిపోయా, ఆరామ్ క్లీన్ చేసి ఇస్తుంది. పిండుకో. వాషింగ్ మిషన్ లేద్దాం లేవే. మరి ఏమిటి తెచ్చుకున్నావు? అలవాటు పోయి 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు మళ్ళీ పిండుకుంటా కూర్చో అంటే ఎవరు పిండుకుంటా కూర్చుంటారు?
కానీ వాషింగ్ మిషన్ మాత్రం మెయిన్ ఇయ్యవు. ఓయ్ తెగే తెచ్చుకున్నావా? ఓయ్ ఏంది రేపు పంపిస్తావా లేదా? నీవేమిరా నాయన కిరికిరి పోదాం 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 అని పట్టినావు. చెప్పు. పోదాం లేరా ఆడ పోదాం అన్నట్లుగా ఏదో ఒకటి డిలే అవుతుంది పని. మన పని ఉంది, అమ్మమ్మ వాళ్ళు కాల్ చేసే పని ఉంది, పెయింటింగ్ పని ఉంది. ఆగు చేరా పోదాం కానీ ఒక వారం ఇంకో 4 రోజులు అవుతుందాం అంతే. ఏం కావాలో మళ్ళీ మేబీ నెక్స్ట్ సండే పట్టొచ్చు అనుకుంటున్నా. సాటర్డే సండే ఈ వీకెండ్స్లో పోదాంలే. రేపైతే నాన్ననే క్యాన్సిల్ చేస్తుంది. రేపు నాన్ననే సాయంత్రం ఏమన్నాడు, అదే ఆ పని క్యాన్సిల్ అయింది కదా అది సండే రోజు, ఆ పని రేపని ఎల్లుండనే పెట్టుకుంటాం ఆగుండి 2 రోజులని నాన్ననే ఆపుతుండ్రు రేపు. ఏం డింక చిక్కలో ఏం నాగట ఎక్కువ వీళ్ళకేముంది ఉరుకులాట. ఏంది నీ బాధ ఏం చెప్పు. ఎంతసేపు ఏమో వార్నింగ్ ఇచ్చినావు. ఏం వార్నింగ్ ఇచ్చినావు చెప్పు. నేను వార్నింగ్ ఇచ్చినావా? ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాడు. వార్నింగ్ చెప్పు. చెప్తావా చెప్పవా? అయితే నువ్వు వార్నింగ్ ఇచ్చేది ఇంకా అర్హుడవు కాదు. సో ఇంత ఇవాళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.